నమస్తే, నా పేరు స్వరూప. నేమ్స్ కుక్కరీ వీక్షకులకు స్వాగతం. ఇవి ఉసిరికాయలు. ఈ ఉసిరికాయలతోటి ఊరగాయ పట్టుకుందాం ఈరోజు. ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా బట్ట మీద ఆరపెట్టుకోవాలి. ఈరోజు ఉసిరికాయ పచ్చళ్ళలోకి పులుపు కోసం చింతపండు బదులు మామిడికాయ వాడుకుందాం. ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా బట్ట మీద ఆరపెట్టుకోవాలి. ఇవి 1/2 కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను. 1/2 కేజీ ఉసిరికాయలకి మీడియం సైజు మామిడికాయ ఒకటి తీసుకున్నాను. ఉసిరికాయలను కూడా శుభ్రంగా కడిగి తుడిచి తీసుకొచ్చాను. ముందుగా మామిడికాయని పీల్ చేసుకుందాం. మామిడికాయ పీల్ చేసుకోవటం అయింది. ఇప్పుడు తురుముకుందాం. ఉసిరికాయలకు ముందుగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా తొనల్లాగా ఉంటే ఆ తొన మీద చిన్న ఘాట్లాగా పెట్టుకుంటే ఉప్పు కారం బాగా పడుతుంది. ఉసిరికాయలకు ఘాట్లు పెట్టుకోవటం అయింది. పచ్చడికి కావాల్సిన దినుసులు కలుపుకుందాం. ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో మామిడి తురుము వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్లు ఉప్పు అంటే 40 గ్రాములు, ఇది 3 టేబుల్ స్పూన్లు కారం అంటే 30 గ్రాములు, 1 టీ స్పూన్ మెంతిపిండి. ఈ మసాలా అంతా కలిపి పక్కన పెట్టుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ కలిపి ఇదంతా పక్కన పెట్టుకుందాం. మీడియం సైజు వెల్లుల్లిపాయలు 2 తీసుకుని ఇలా గర్భాలు ఒలుచుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఒలుచుకున్న గర్భాలని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకున్నాం. ఇప్పుడు ఉసిరికాయలను వేయించుకోవాలి. 1/2 కేజీ ఉసిరికాయలు తీసుకున్నాం కాబట్టి 1/2 కేజీ నూనె పడుతుంది. నూనె బాగా కాగిన తర్వాతే ఉసిరికాయలు వేసుకుందాం. నూనె కాగింది. ఘాట్లు పెట్టుకున్న ఉసిరికాయలు నూనెలో వేయించుకోవాలి. జాగ్రత్తగా వేసుకోవాలి, నూనె చింది మీద పడకుండా. ఈ ఉసిరికాయల్లో సి విటమిన్ ఎక్కువగా ఉండటం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే రోజు 1 ఉసిరికాయ తింటే సి విటమిన్ పడుతుంది ఒంటికి. ఈ విధంగా వేగితే చాలు. ఈ వడిలినట్టు వచ్చినాయి చూసారా, అలా వస్తే చాలు. పొయ్యి కట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ ఉసిరికాయలని మామిడి తురుములో కలుపుకుందాం. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టుకుందాం. ఉసిరికాయలు వేయించుకోగా నూనె మిగిలింది కదా, అదే నూనెలో తాలింపు పెట్టుకుందాం. 1 టీ స్పూన్ ఆవాలు ముందుగా వేసుకుంటే చిటపటమని ఆ నూనె బయటికి రావటం వల్ల పచ్చడి రుచి బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాం. కరివేపాకు, చివరిగా వెల్లుల్లి గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి వేసుకుందాం. ఇప్పుడు ఈ తాలింపుని ఉసిరికాయ పచ్చడిలో కలుపుకుందాం. అంతే, ఘుమఘుమలాడే ఉసిరికాయ ఊరగాయ పచ్చడి తయారైంది. ఉసిరికాయ పచ్చడి పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు స్టెరిలైజ్ చేసిన సీసాలో పెట్టుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు సంతోషం. ఈ ఊరగాయ పచ్చడిని మీ ఇంట్లో తప్పకుండా తయారు చేసుకోండి. మీ బంధుమిత్రులకు పంచిపెట్టండి. ధన్యవాదాలు.